మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మరొక పునరుద్ధాన దినమందు మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి రెండు హస్తాలపైకి ఎత్తేసే గట్టిగా స్తోత్రం చెబుదామండి ఒకసారి. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశముగా తీయండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలను అందరము కలిసి చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు అందరము కలిసి చదువుదాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు సూర్య అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చదవబడిన లేఖన భాగములో నుంచి 4 శ్రేష్టమైనటువంటి సంగతులను మీకు వివరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ నేపథ్యం మనం చూస్తే గనక ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడతారు. వారు విడిపించబడింది రామశేషు నుండి విడిపించబడ్డారు. రామశేషు నుంచి మొట్టమొదటి మజిలీ ఎక్కడ చేశారంటే సుక్కోతులో చేశారు. సుక్కోతు నుండి బయలుదేరి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే యాతాము అనేటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చారు. యాతాము నుండి బయలుదేరి వారు ఎక్కడికి వచ్చారంటే పీహహీరోతు లేదా దాన్నే బయల్సఫోను లేదా మిగ్దోలు అంటారు. అవి ఎక్కడున్నాయంటే ఎర్ర సముద్రానికి ముందున్నాయి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా 14వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు కొరకై ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. 14వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఇశ్రాయేలు కొరకై ఎర్ర సముద్రమును పాయలు చేయడం మనం చూస్తాం. 15వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కనుక మనం వస్తే కనుక దేవుడు ఇశ్రాయేలు నిమిత్తమై తన నామ ఘనత నిమిత్తమై ఆయన ఎర్ర సముద్రమును ఆయన పాయలు చేశాడు. కాబట్టి మోషే, అహరోను, మిరియాము, ఇశ్రాయేలు ప్రజలు పాటలు పాడుకుంటూ ఆ ఎర్ర సముద్రమును దాటినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వారు పాటలు పాడి సంతోషిస్తూ ఎర్ర సముద్రమును దాటి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం అక్కడ చూస్తాం. అది 15వ అధ్యాయం 1 నుంచి 21 వచనాల నుంచి 21 వచనాల దాకా మనం చూస్తాం. 22వ వచనం నుంచి మనం చూస్తే దేని బిడ్డలారా, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళు సూరు అరణ్యంలోనికి ప్రయాణమై వచ్చారు. సూరు అరణ్యంలో వారు ప్రయాణమై ఎన్ని రోజులు ప్రయాణం చేశారంటే 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేశారేమో. వాళ్ళ దాహము కొని ఉన్నారు. వారికి మంచి దాహం వేస్తుంది. ఈ లోపల దాహం వేస్తుంది కదా అని చూసేసరికి అక్కడ ఒక సరస్సు వాళ్ళకి కనపడింది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తాగుదామనుకునే సమయంలో ఆ నీళ్ళట చేదుగా ఉన్నాయట. చేదుగా ఉన్నాయని ఇశ్రాయేలు ప్రజలు మోషేకు తెలియజేశారు. మోషే దేవుడు అతనికి ఒక చెట్టు చూపించాడు. మోషే ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు కొమ్మను తెచ్చి ఆ నీళ్ళలో వేశాడు. వేసినట్టు వెంటనే ఆ చేదుగా ఉన్న నీళ్లు, మారాగా ఉన్న నీళ్లు కాస్త మధురంగా మారాయి. ఈ మధురంగా మారిన తర్వాత ఇశ్రాయేలు తృప్తిగా తాగారు. వారు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే ఏలీము అనేటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చారు.
ఏలేము దగ్గర 70 ఈత చెట్లు, 12 నీటి బావులు లేదా నీటి ఓటలు ఉన్నట్లుగా అక్కడ మనము చూస్తూ ఉంటాం. ఇది జరిగిన స్టోరీ, ఇది జరిగిన సంఘటన. ఇందులో నుంచి 4 ఆత్మీయ పాఠాలు మన జీవితానికి సంబంధించిన మనము నేర్చుకోదగిన కొన్ని సంగతులను ఈ లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, దేవుడు అద్భుతములు చేయువాడు మాత్రమే కాదు కానీ అప్పుడప్పుడు చేదును కూడా తిడిపించే దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడప్పుడు అద్భుతములు చేయు దేవుడు మాత్రమే కాదు, చేదును కూడా తినిపించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అంటే ఏదో మనుషుల యొక్క గొప్పతనం గురించో, మోషేను బట్టో, ఇశ్రాయేలును బట్టో దేవుడు చేసినట్లు కాదు. అక్కడ దేవుడు తన యొక్క ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి, తను ఎంత దేవుడో, ఎలాంటి దేవుడో జనులకు తెలియచేయడానికి ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏం చేశాడట? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, వారికి అనుకున్నారు వాళ్ళు, మా దేవుడు మాతో ఉంటే గనక మాకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అన్నట్టు అనుకునే సందర్భంలో, వారు అనుకునేటువంటి స్థితిలో వారు ఎక్కడికి వచ్చారట? మారా అనే స్థలం దగ్గరికి వచ్చారు. అంతకుముందే చాలా అద్భుతాలు వారి జీవితాల్లో జరిగాయి. అంతకుముందే ప్రపంచం ఎప్పుడు చూడని అద్భుతము ఇశ్రాయేలు ప్రజల్లో జరిగింది. ఆ అద్భుతాన్ని వాళ్ళు ఆనందించే లోపులోనే దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడు? మారా అనే స్థలం దగ్గరికి నడిపించాడు. మారా అనేది మనం జాగ్రత్తగా చూస్తే మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, అది చేదైన నీరుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మాత్రమే కాదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్పలు, స్వస్థతలు, మేలులు చేయు దేవుడు మాత్రమే కాదు. కానీ అప్పుడప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో చెప్పంటారా? చేదు లాంటి అనుభవంలోనికి నడిపిస్తాడు. చేదంటే ఏమిటండి? బాధలండి, కష్టాలండి, దుఃఖమండి, మానసికమైన వేదనండి, మనోవేదనండి, చెప్పుకోలేని బాధనండి. ఇలాంటి స్థితి గుండా కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడట. ఇది ఎక్కడ విచిత్రం? అంతకు ముందే కదా మన పట్ల అద్భుతమైన కార్యాలు చేశాడు. నా దేవుడు గొప్పోడని చెప్పుకునే లోపల మరలా దేవుడు ఏంటంటే మారా అనుభవంలోకి నడిపిస్తున్నాడు. మారా అనుభవంలోకి నడిపించాల్సిన పని ఏముంది అని మనం ఆలోచన చేస్తే, వినండి జాగ్రత్తగా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులను ఆ మారా దగ్గరికి నడిపించినప్పుడు అది చేదైన నీళ్లుగా ఉన్నాయి. మన జీవితంలో కూడా ఈ చేదైన అనుభవాలు చాలా కలిగి ఉంటాం. ఈ చేదైన అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మనమండి దేవుని విషయంలో చాలా మనం దూషిస్తూ ఉంటాం. ప్రభువా, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు నాకు ఇలాంటి స్థితి సంభవించింది, ఎందుకు నాకు ఈ అవమానం, ఎందుకు నాకు ఈ నిందలు, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుణ్ణి చాలా అడుగుతూ ఉంటాం. ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఇశ్రాయేలు ప్రజలకు కూడా. అంతకుముందే ఎర్ర సముద్రము పాయలు చేశాడని పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ వచ్చారు. ఇంకా ఆ పాటలు ఇంకా ముగియక ముందే వారు ఎక్కడికి వచ్చారంటే మారా స్థలంలోకి వచ్చారు. ఇలాంటి అనుభవం మన జీవితంలో కూడా ఉంటుంది బిడ్డలారా. వారం క్రితం మనం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్న మన జీవితాల్లో అకస్మాత్తుగా అనుకోని దుఃఖాలు ఏర్పడతాయి, అనుకోని రోగాలు ఏర్పడతాయి, అనుకోని బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, అవమానం వస్తుంది, నిందలు వస్తాయి. వీటి గుండా వెళ్ళడం అనేది మనకు బాధాకరంగా ఉంటుంది. పోనీ మనం ఏదైనా తప్పు చేశామా? ఒకవేళ తప్పు చేశాం కాబట్టి దేవుడు మనకి ఇలాంటి నిందలు వేసాడు, తప్పు చేశాం కాబట్టి దేవుడు ఇలాంటి రోగం పెట్టాడు, తప్పు చేశాం కాబట్టి ఇలాంటి కృంగుదల మనకి ఇచ్చాడు, ఇలాంటి మానసికమైన వేదన ఇచ్చాడు అనుకోవడానికి అంతకుముందు మనం చూస్తే 13వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కూడా తప్పు చేసినట్లుగా మనకు కనపడదు, పాపము చేసినట్లుగా మనకు కనపడదు. పాపము చెయ్యని వారికి, తప్పు చేయని వారికి దేవుడు ఎందుకు ఆ నిందలేస్తాడు? దేవుడు ఎందుకు ఆ అవమానంలో తీసుకెళ్తాడు? దేవుడు ఎందుకు ఆ చేదుగుండ వాళ్ళని నడిపిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, యోబు కూడా ఇలాంటి పరిస్థితి ఉందండి. చూద్దామా? యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథంలో మనం వెళితే కనుక యోబు అంటాడు 9వ అధ్యాయం
17-18 వచనాలు చూద్దామా? యోబు గ్రంథము 9వ అధ్యాయం 17-18 వచనాలు. ఇలా వినండి. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలుకొందును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక దేని చేత? పెనుగాలి చేత ఆయన నన్ను నలగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు ఏం చేస్తున్నాడు అంటున్నాడు? ఆయన తినిపించును అంటున్నాడు. ఇక్కడ యోబు చెప్తున్న సంగతి ఏంటంటే, నేనే తప్పు చేయలా, నేనే పాపము చేయలా అని అంటాడు. నిర్నిమిత్తముగా అంటే ఏ కారణము లేకుండా, ఎలాంటి రీజన్ లేకుండా ఆయన నన్ను ఏం చేస్తున్నాడు అన్నాడు? ఆయన నా గాయములను విస్తరింపజేస్తున్నాను అంటున్నాడు. గాయాలు విస్తరింపజేయడం ఏంటండి? ఇది చాలా ఆలోచించదగ్గ విషయం కదా. మనకి ఏమైనా ఆస్తి విస్తరిస్తే సంతోషిస్తాం, ఆశీర్వాదం విస్తరిస్తే సంతోషిస్తాం, పొలాన్ని విస్తరిస్తే సంతోషిస్తాం, ఇళ్లను విస్తరిస్తే సంతోషిస్తాం, మనకున్న బంగారాన్ని విస్తరిస్తే సంతోషిస్తాం. కానీ ఇక్కడ యోబు అంటాడు, నాకు మేడలు, సంపద, వెండి బంగారాలు విస్తరించడం లేదు. నాకేం విస్తరిస్తున్నాడు అంటున్నాడు ఆయన? నాకున్న గాయాలున్నాయే, నా గాయములను ఆయన విస్తరిస్తున్నాడు. ఎందుకు విస్తరిస్తున్నాడని ప్రభు యొక్క చూస్తే అని అంటాడు, నిర్నిమిత్తముగా ఈ పని చేస్తున్నాడు. ఏ రీజన్ లేకుండా, నేను ఏ తప్పు చేయకుండా దేవుడే నా గాయాలను విస్తరిస్తున్నాడు. ఇంకా అంటాడు, ఆయన నా గాయాలు విస్తరిస్తే విస్తరించాడులే, నాకేదైనా మంచి ఆహారం పెడతాడంటే, నాకైనా ఏదైనా స్వీట్ తినిపిస్తాడంటే, మంచి ఆహారం పక్కన పెట్టండి, పులిహారం పక్కన పెట్టండి, దద్దోజనం పక్కన పెట్టండి, లేకపోతే పలావు పక్కన పెట్టండి, బిర్యానీ పక్కన పెట్టండి, నాకేం తినిపిస్తున్నాడు ఆయన? చేదు కూరలు నాకు తినిపిస్తున్నాడు. నేను ఎలాగో తట్టుకోవాలని యోబు ఏడుస్తున్నాడండి. ఎందుకు ప్రభువా నా గాయాలను ఎందుకు విస్తరిస్తున్నావు? నేను ఏం చేశాను? ఏం తప్పు చేశాను నా గాయాలను విస్తరిస్తున్నావు అని అంటాడు. ఎందుకు ప్రభువా నాకు ఈ దుఃఖాన్ని, ఈ బాధనను, ఈ రోగాన్ని, ఈ స్వస్థతను, ఈ కరువును నాకెందుకు తినిపిస్తున్నావు? నాకెందుకు నా జీవితాన్ని ఎలాగో చేదుకూరలు తినిపిస్తున్నావు అని యోబు తన జీవితంలో ఏడుస్తూ ఉన్నాడండి. బిడ్లారా, అద్భుతమైన విషయం ఏంటంటే, చేదుకూరలు తినిపించటంలో దేవుని చిత్తం ఏదో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి చూపిద్దామా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ చేదు ఎందుకు నాకు జరుగుతుంది, ఈ కష్టం ఎందుకు నాకు జరుగుతుంది, ఈ వేదన ఎందుకు నాకు జరుగుతుంది, ఈ బాధ ఎందుకు నాకు జరుగుతుందని ఒకవేళ నువ్వు ఏడుస్తున్నట్లయితే, ఇది చూపించటంలో దేవుని చిత్తం ఏదో ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు యోబుకు చేదు కూరలు తినిపించినట్లుగా, ఇశ్రాయేలీయులను మారా దగ్గరకు నడిపించినట్లుగా మన జీవితంలో కూడా కన్నీరు, దుఃఖము, వేదన, కరువు, ఇబ్బంది ఇలాంటివన్నీ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏమిటి దీని అర్థం అంటే, ఒక గొప్ప విషయాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. తీద్దామా? నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని ఏం చేయాలట? తినవలెను అంటున్నాడు. ఇది చాలా విచిత్రమైన కాంబినేషన్ కదండి. చాలా సందర్భాల్లో మనం మాంసం కూర వండుకున్నాం అనుకోండి, చాలామంది ఏ కాంబినేషన్ వేస్తారు అని అంటే, మాంసం గోంగూర, మాంసం వంకాయ, బోటి గోంగూర, లేకపోతే మాంసం చిక్కుడుకాయ, ఇలాంటి కాంబినేషన్ వేసుకుంటారు. కానీ ఎవడైనా మాంసం కాకరకాయ వేస్తారేంటండి? ఎవరు వేయరు కదా.
కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మాంసం తినమని చెప్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం తినమంటున్నాడు? చేదు కూరలు కూడా తినమంటున్నాడు. ఇది ఎక్కడ విచిత్రమైన సంగతి. ఎప్పుడైనా మనం వండుకుంటే కనుక మాంసంతో కాంబినేషన్ వేరే వేరే కూరగాయలు వండుకుంటాం, లేదా వేరే ఆకుకూరలు వండుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు మాంసముతో పాటుగా ఏం తినమంటున్నాడు? ఇక్కడైనా చేదు కూరలు తినమంటున్నాడు. చేదు కూరలు కావాలనే దేవుడు తినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నిశ్చయముగా ఇది చేదు కూరలు తినాలి. ఏం తింటే తినాలన్నాడు ఆయన? మాంసము తిన్న రోజున అది బాగా కాల్చబడిన తరువాత అది తినేటప్పుడు పొంగని రొట్టెలతో కూడా మీరు ఏం తినాలన్నాడు ఆయన? చేదు కూరలు తినాలన్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మాంసము తిన్న తరువాత అది అరగడానికి 72 గంటలు పడుద్దటండి. ఇట్ విల్ టేక్ 72 hours టు డైజెస్ట్ ఇన్ అవర్ ఇంటెస్టైన్స్. 72 గంటలు పడుద్దట మన కడుపులో అది జీర్ణం అవ్వడానికి. ఈ 72 గంటలు అది ప్రేగుల్లో ఉంటుంది కదా. ప్రేగుల్లో ఉన్నటువంటి ఆహారం అంట బ్యాక్టీరియాని ఎక్కువగా అది రిలీజ్ చేస్తుందట. అంటే మాంసాహారం ఎక్కువగా ఎవరు తింటారో వారి కడుపులో ఏముంటుందంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందుకే మాంసం కూర ఎక్కువగా తినేవాళ్ళు చాలా నీరసం అయిపోతుంటారు. ఎందుకు నీరసం అయిపోతుంటారు చెప్పండి? చాలామంది అంటారు మాంసం తింటే బలం వస్తుంటారు. బలం కాదు, లోపల ఉన్న బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా వాళ్ళని ఏం చేస్తుందంటే నీరసంగా చేసేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియా మన జీవితంలో పనిచేస్తే కనుక మన జీవితంలో ప్రేగులకు జీర్ణ వ్యవస్థకు చాలా ప్రమాదం జరుగుద్ది. ఇప్పుడు దేవుడు అంటాడు ఆ బ్యాక్టీరియాను చంపాలంటే ఖచ్చితంగా ఏం తినాలన్నాడు ఆయన? చేదు కూరలు తినాలన్నాడు. అందుకే దేవుడు మహాజ్ఞానండి. అందుకే దేవుడికి మనం ఎవరు ఏమీ చెప్పలేమండి. దేవుడు అన్నాడు చెడు బ్యాక్టీరియా వల్ల నీ కడుపులో గనక బ్యాక్టీరియా వల్ల నీవేమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వల్ల నువ్వు తట్టుకోలేవు, కాబట్టి దానికి విరుగుడుగా ఏం తినమని చెప్పాడు దేవుడు? చేదు కూరలు తినమన్నాడు. దేవుడు నేర్పించే పాఠం ఏంటో చెప్పమంటారా? దేవుడు నేర్పించే పాట ఏమిటి చెప్పమంటారా? దేవుడు మనకి సమృద్ధి కలుగజేసిన తరువాత, దేవుడు మనల్ని హెచ్చించిన తరువాత, దేవుడు మంచి మాంసం లాంటి కృపను దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, సమృద్ధి ఇచ్చిన తరువాత అప్పుడప్పుడు మనలోని చెడు బ్యాక్టీరియా బయలుదేరద్దండి. ఏం చెప్పమంటారా? ఆడంతా వాడికి పెద్ద లెక్క ఏముంది, నేనంటే ఏంటో అనుకున్నావు, నా అంత గొప్పోడు లేడు, నేనంటే చాలా నేనంటే చాలా అంటే మనలో ఒక రకమైనటువంటి అహంకారం బయలుదేరద్దండి. మనలో ఒక రకమైన గర్వం దీన్ని ఏమంటారంటే చెడు బ్యాక్టీరియా అంటారు. ఈ చెడు బ్యాక్టీరియా పనిచేసినప్పుడు దేవుడటండి ఈ చెడు నుండి మనల్ని విడిపించడానికి దేవుడట అప్పుడప్పుడు మనకి ఏం తినిపిస్తాడట? చేదు కూరలను తినిపిస్తాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటి? ఇశ్రాయేలుకేమో చేదు కూరలతో మాంసాన్ని తినమన్నాడు. మన జీవితంలో మనము హెచ్చుకుపోతున్నప్పుడు కానీ, అహంకారానికి పోతున్నప్పుడు కానీ, ఎదుటివారికి మన లెక్కలేనితనంగా ఉన్నప్పుడు కానీ, సమృద్ధి మనకు బాగా కలిగినప్పుడు మనం ఎదుటివారిని పట్టించుకోలేనప్పుడు కానీ దేవుడట మనకట శ్రమలను అనుమతిస్తాడట. శ్రమలను అనుమతిస్తాడట, రోగాల్ని అనుమతిస్తాడట, నిందలు అనుమతిస్తాడట, చేదు అనేదాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుమతిస్తాడట. అందుకే 14వ అధ్యాయంలో మనం చూస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ నడిపించాడంటే, పాటలు పాడుకుంటూ వచ్చిన వీళ్ళని ఎక్కడికి నడిపించాడంటే మారా దగ్గరికి నడిపించాడు. బిడ్లారా, మన జీవితంలో కూడా పౌలు అంటాడు, నేను హెచ్చుకుపోకుండానట్లు నాకున్న తలాంతులను బట్టి, నాకున్న టాలెంట్లు బట్టి నేనేదో గొప్ప సువార్త చేస్తున్నానన్న ఉద్దేశంతో హెచ్చిపోకుండానట్లు దేవుడు నా శరీరములో ఒక ముళ్ళును పెట్టాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమ అనేది, శోధన అనేది, ఇంకా చెప్పాలి అంటే గనక వేదన అనేది, రోగం అనేది దేవుడట మనకు ఈ చేదైన అనుభవాన్ని దేవుడు మనకు అనుమతిస్తాడట. ఎందుకంటే చెడు బ్యాక్టీరియా నుండి మనల్ని విడిపించడానికి, చెడు బ్యాక్టీరియా నుండి మనల్ని తప్పించడానికి దేవుడే ఈ శ్రమను మనకు అనుమతిస్తాడట. చాలా సందర్భాల్లో భక్తిహీనులుగా మనం ఉంటే గనక దీన్ని మనం పెడచెవిన పెడతాం.
దేవుణ్ణి తిరస్కారం చేస్తాం. ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ శ్రమ నాకు? ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ అవమానం? ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ కష్టం నాకు అని మనం భక్తిహీనులుగా ఉంటే, అహంకారమైన దృష్టితో ఉంటే కనుక మనం దేవుణ్ణి తిరస్కరిస్తామట. కానీ చేదు కూరలు ఎవరైతే తింటారో వారికట చేదు కూరలు తిన్నవాడిని పాడు చేయడం దేవుని ఇష్టం, దేవుని చిత్తం కాదండి. మనల్ని పాడు చేయడం దేవుని చిత్తం కాదండి. మన కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడట మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేదు కూరలు తినిపించేది మనల్ని పాడు చేయడానికి కాదట. చేదు కూరలు తినిపించేది మనల్ని అవమానం చేయడానికి కాదట. చేదు కూరలు తినిపించేది మన రోగములో ఉంచడానికి కాదట. చేదు కూరలు తినిపించేది మన కరువులో ఉంచడానికి కాదట. చేదు కూరలు తినిపించేది మన నిందల్లో ఉంచడానికి కాదట. చేదు కూరలు తినిపించేది ఎందుకంటే మన కడుపును శుభ్రమ చేయడానికి, మరలా మనల్ని నిలబెట్టడానికి దేవుడు తినిపిస్తాడట. నమ్మిన వారు యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెబుదాం. గొప్ప కీడు నుండి తప్పించి నిన్ను మేలులో నిలబెట్టడానికే శ్రమలను దేవుడు నీకు అనుమతిస్తాడు. నమ్మితే యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎర్ర సముద్రము పాయలైన తర్వాత ఎక్కడ దాకా వచ్చారు? వీళ్ళు మారా దాకా వచ్చారు. మారా అంటే ఏంటి అర్థం? చెప్పండి. చేదు. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు అంటాడు, వినండి, మొట్టమొదటిగా దేవుడు అంటాడు, శ్రమలను దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడంటే, ఎందుకు అనుమతిస్తాడని చెప్పాను నేను, మనల్ని కీడు చేయడానికి కాదు, మనకేం చేయడానికి? మేలు చేయడానికే శ్రమలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది చూద్దాం బిళ్ళారా. చేదు అనుభవాలు ఎదురైనప్పుడే మన మనస్తత్వం ఏంటో దేవునికి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ మారా అనే స్థలం దగ్గరికి వచ్చారు. మారా అనే స్థలం దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారట? చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారట? శనిగారు. ఓకే, వినండి. ఇప్పుడు వీళ్ళు అంతకుముందు దేవుడు వీళ్ళ కోసం ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అప్పుడు దేవుణ్ణి స్తుతించారా లేదా? స్తుతించారు. కేకలేశారా లేదా? వేశారు. పాటలు పాడారా లేదా? పాడారు. మిరియాము ఆడవాళ్ళందరూ అయితే తంబురలు పట్టుకొని గంతులు వేసుకుంటూ దేవుని స్తుతించు వచ్చారు. అక్కడ మేలు చేసినప్పుడేమో దేవుని స్తుతించారు. ఇప్పుడు మారా అనే స్థలం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? సనగడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఏంటో దేవునికి అర్థమవుద్ది. ఇంకో మాటలో చెప్పాలంటే, కష్టము, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడే మన మనస్తత్వం ఏంటో దేవుడు అర్థం చేసుకుంటాడట. నా పరిస్థితి ఏమిటో దేవుడు అర్థం చేసుకుంటాడు. అంటే దేవుడు అనుకుంటాడట, నేను మేలు చేసినప్పుడే నన్ను దేవుడు అంటారా? నేను అద్భుతం చేసినప్పుడే దేవుడు అంటారా? నన్ను స్వస్థపరిస్తేనే దేవుడు అంటారా? లేదా వాళ్ళకి అవసరత తీర్చినప్పుడే నన్ను దేవుడు అంటారా? వాళ్ళకి కావలసింది ఇచ్చినప్పుడే దేవుడు అంటారా? మరి కష్టం వస్తే నన్ను దేవుడు అనరా? కష్టం వస్తే నా బాధలో నన్ను గుర్తు చేసుకోరా? కష్టం వచ్చినప్పుడు నేను వాళ్ళకి దేవుడిగా ఉండనా? అసలు కష్టం వచ్చినప్పుడు నన్ను అసహించుకుంటారా? కష్టం వచ్చినప్పుడు నన్ను బాధ పెడతారా? నన్ను వద్దంటారా? నా మందిరానికి మానేస్తారా? నన్ను ప్రార్థనకి రాకుండా అయిపోతారా? నన్ను స్తుతించకుండా మానేస్తారని దేవుడట మనల్నట కష్టం వచ్చినప్పుడే మన మనస్తత్వం గురించి దేవుడు ఆలోచిస్తాడట. చాలా సందర్భాల్లో గొప్ప జరిగినప్పుడు మేలు, నా దేవుడు అంత దేవుడు లేడండి, ఆయనే గొప్ప దేవుడండి, అలాంటి దేవుడు ఇలాంటి దేవుడు లేడండి అని కబుర్లు చెప్పిన మనమే మారాలాంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు కూడా నేను ఉన్నా లేకపోయినా, బ్రతికినా బ్రతకపోయినా, నా దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను నమ్ముకున్న సత్యమైన దేవుడు నా యేసయ్య నాకున్నాడు, ఆయనే నా దేవుడన్న సంగతి నువ్వు అంటావో లేదోనని దేవుడట మారా అనే స్థలము దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ను పరీక్షిస్తాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పండి. డబ్బు ఉన్నప్పుడు అందరూ దేవుడు అంటారు, కానీ అన్నీ లేనప్పుడు దేవుడు అనాలా? అప్పుడేనండి మన మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడట. మేలు జరిగితే ప్రతి ఒక్కడు కూడా, దేవా నీకు స్తోత్రమయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు లేకపోతే ఏమీ జరగదైన ప్రతి ఒక్కడు చెప్తాడు. కానీ శ్రమలో, కష్టములో కూడా మనం నిలబడగలిగితే అప్పుడే మన దేవుడట మన మనస్తత్వాన్ని పరీక్షిస్తాడట. బంగారం ఉందండి, బంగారం కన్నా నకిలీ బంగారం ఇంకా గొప్పగా ఉంటుంది తెలుసా? మామూలు బంగారం తలతల్లాడదు, కానీ
ఒరిజినల్ బంగారం తలతల్లాడదు, కానీ నకిలీ బంగారం ఏమవుతుంది చెప్పండి? నకిలీ బంగారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అనుకుంటాం? మచిలీపట్నం బందరు. 1 గ్రామ్ గోల్డ్ అంతా కూడా అక్కడే తయారవుద్ది. మన భారతదేశం, మన ఆంధ్రదేశంలో 1 గ్రామ్ గోల్డ్ అంతా అక్కడే తయారవుద్ది. నిజం చెప్పాలంటే మీరు షాపుల్లోకి వెళ్తారు కదా, 1 గ్రామ్ గోల్డ్ కొంటారు కదా, ఒరిజినల్ బంగారం కన్నా 1 గ్రామ్ గోల్డ్ ఎలాగైపోద్ది చెప్పండి? తలతల్లు ఆడిపోద్ది. మీరు పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళినా, ఫంక్షన్లకి వేసుకెళ్ళినా, పిన్ని అక్కడ కొన్నావు, ఎంత బాగుంది బంగారం అంటారు. తీరా చూస్తే ఏ బంగారం అది? మాట్లాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒరిజినల్ బంగారం కొంతమందికి ఉంది, అందరిది నకిలీ బ్యాచియే. విశ్వాసం నకిలీయే, బంగారం నకిలీయే. ఏ బంగారం కన్నా ఏ బంగారం బాగా అంతది? ఏ బంగారం బాగా కనపడుతుంది? నకిలీ బంగారమా, ఒరిజినల్ బంగారమా? చెప్పండి. మరి నకిలీ బంగారానికి ఒరిజినల్ బంగారానికి తేడా ఎప్పుడు తెలుస్తుంది మనకి? అగ్నిలో వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ వెయ్యాలి? అగ్నిలో వెయ్యాలి. అగ్నిలో వేస్తే నకిలీ బంగారం ఏమైపోద్ది? కాలి బూడిదైపోద్ది. మరి మేలి బంగారం ఏమవుతుంది? దానికి ఉన్న మస్తంతా పోయి స్వచ్ఛమైన మేలుమైన బంగారంగా అది బయటకు వస్తుందంట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు అంటాడు, ఇదిగో నశించిపోవు సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అంటాడు. నశించిపోవు సువర్ణము అగ్ని వల్ల ఎలాగైతే మేలిమి బంగారంగా చేయబడతాదో, నీ విశ్వాసము మేలికరమైన విశ్వాసంగా చేయబడాలంటే ఖచ్చితంగా దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తాడండి. శ్రమల్లోనే నీవేంటో దేవుడికి తెలుస్తుంది. శ్రమల్లోనే నువ్వు ఎలాంటి ప్రవర్తిస్తున్నావో దేవుడు తెలుస్తుంది. కష్టాల్లోనే, ఇబ్బందుల్లోనే, అవమానములోనే, నిందల్లోనే, చాలామంది కరువులోనే, డబ్బులు లేని స్థితిలోనే నువ్వు దేవుడంటే ఎలాగో ప్రవర్తిస్తున్నావో, దేవుడంటే నువ్వు ఎలాగో బిహేవ్ చేస్తున్నావో, నీ యాటిట్యూడ్ ఎలాగుందో దేవుడు ఆ స్థితిలోనే మనల్ని పరీక్షిస్తాడట. ఇప్పుడు వినండి, ఒక మంచి మాట చెప్తాను మీకు నేను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరూ చదవాలి. సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఎలాగెంచమంటున్నాడు ఆయన? మహాదానందముగా ఎంచుడి. మీరు ఎలాగెంచమన్నాడు ఆయన? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది ఎలాగంచమంటున్నాడు ఆయన? తిట్టుకోవద్దంటున్నాడు. దేవుడిని అమ్మేయొద్దంటున్నాడు. దేవుడు నాకు వద్దు అని అనొద్దంటున్నాడు. ఈ దేవుడు కార్యం చేయట్లేదు, కానీ గుళ్ళకి గోపురాలకి ఎవడు చెప్తే వాడి దగ్గరికి గుళ్ళకి గోపురాలకి పోవద్దు అంటున్నాడు. ఈ దేవుడు చేయలేని కార్యము ఏ దేవుడు చేయలేడండి. నేను మరలా చెప్తున్నాను, ఈ సృష్టికర్త అయిన దేవుడు చేయలేని కార్యం ఏ దేవుడు చేయలేడు. ఎందుకో చెప్పంటారా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ఈయనే, రక్షించింది ఈయనే, కలువరి శిలువ రక్తం కార్చింది ఈయనే, తన ప్రతి రక్తపు బిందువులో నిన్ను తన ఎల ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు అంటే ఆయనకి చాలా ప్రేమ. ఆయన నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆయన తప్ప ఎవడు రక్షించలేడు దేవుని బిడ్డలారా. మరి అలాంటి దేవుడు నీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను ఎలాగెంచాలట? శ్రమలలోనే మనం ఎలాగుండాలట? మహాదానందంగా ఉండమంటున్నాడు. కష్టాలు వస్తే మనం తిట్టకుండా తిడతాం. పాస్టర్ గారిని తిడుతున్నావు, చర్చిలో కాస్తో కూస్తో ప్రార్థన చేసే వాళ్ళని తిడుతున్నావు, మందిరాలను తిడుతున్నాం తప్ప ఈ శ్రమలు తన నామాన్ని మహిమపరుచుకోవడానికి దేవుడు నాకు పెట్టాడని ఎవ్వరు కూడా ఆలోచించటంలా. మీకు విషయం చెప్తా. క్లాస్ రూమ్లో 20 మంది విద్యార్థులు ఉన్నారు. 25 విద్యార్థులు 10వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి చదువుతున్నారు. ఒకవేళ టీచర్ గారు వచ్చి అడిగారు అనుకోండి, ఒరే బాబు, మీ 20 మందిలో మంచి స్టూడెంట్ ఎవడరా అని అడిగాను అనుకోండి, అందరు ఏమంటారు? చేయి పైకెత్తి.
చెప్పండి. నేను సార్ అంటాడు. అందులో అందరికన్నా ముద్దెదో కూడా పైకి లేచి అంటాడు, నేను కూడా ఫస్ట్ ఏనండి అంటాడు. అదేట్రా నువ్వు మా వంశం గురించి నీకు తెలుదా? మా తాత ఆల్బర్ట్ ఐన్స్టీన్, మా తాత అబ్దుల్ కలాం, మా బాబు పెద్ద జ్ఞానవంతుడు, నాకంత జ్ఞానవంతుడు మా వంశంలో ఉంటే నేను ముద్దోడిని ఎలాగైనంటాడు. వీడు ముద్దోడు కూడా. కానీ మరి ఎప్పుడు తెలుస్తుంది బెస్ట్ ఎవడో? ఎప్పుడు తెలుస్తుంది? వీడు అందరికంటే ఉత్తమమైన విద్యార్థి, వీడు అందరికంటే బెస్ట్ స్టూడెంట్ అని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెట్టినప్పుడే కదా వీడు బెస్ట్ స్టూడెంట్ అని తెలుస్తుంది. పరీక్ష పెట్టకపోతే వాడు మంచి బెస్ట్ స్టూడెంట్ అవునో కాదో తెలియదు కదా. అలాగే సంఘములో ఉన్న నీకు దేవుడు శ్రమలు పెడుతున్నాడంటే, శ్రమల్లో కనుక నువ్వు నిలబడగలిగితే కనుక సంఘములో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను బెస్ట్ స్టూడెంట్గా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందరికంటే ఉత్తమమైన దానిగా దేవుడిని నిలబెడతాడు. శ్రమ వచ్చిందని కృంగిపోకు. శ్రమలో దేవుడు నిన్ను పాస్ చేయించి ఒక మెట్టు పైకి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యాకోబు అంటాడు, అయ్యా శ్రమలు కలిగినప్పుడు ఓర్పుతో నువ్వు ఉండాలి, కాబట్టి ఆ శ్రమలను బట్టి నీవు మహదానందం పొందమంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమొచ్చినప్పుడు మహదానందం పొందమన్నాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు 99% శ్రమలు వస్తే నువ్వు దేవుణ్ణి తిట్టావు. దేవుడు అనుకున్నాడట, ఈ కష్టాన్ని పెడతాను ఈవిడ తట్టుకుంటే కనుక, ఈ మనస్థితి నా మీద ఆనుకుంటే, ఈమె నా మీద కనుక ఆనుకుంటే, బాగున్నప్పుడే నా దేవుడు కాదు, నా కష్టంలో కూడా నాకు దేవుడే. కొండల మీద దేవుడు మాత్రమే కాదు, లోయల్లో ఉన్నప్పుడు కూడా ఈ దేవుడు నా దేవుడే. సముద్రిగా ఉన్నప్పుడు నా దేవుడే కాదు, శ్రమలో ఉన్నప్పుడు కూడా నా దేవుడే. ఆయన అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే, ఎప్పటికైనా నా దేవుడే. ఆ దేవుడు లేకుండా నేను బ్రతకలేను. ఆయన సత్యమైన దేవుడు. ఆయన మీద నువ్వు ఆనుకుంటావని శ్రమను నీకు కలగజేసినప్పుడు నువ్వు దేవుణ్ణి కాదని దేవుణ్ణి దూషిస్తున్నావేమో చూసుకో. నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. మన హృదయాలు దేవుడు పరీక్షిస్తాడు బిడ్డలారా. శ్రమలో నిలబెట్టి దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షించే సమయంలో దేవుణ్ణి దూషించిన, దేవుణ్ణి కాదన్నా, నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి బతకాలని బాప్తీసం తీసుకున్న ఆవిడ గుళ్ళకి వెళ్ళిందంట. ఎంత ఘోరం అండి అది. రక్షణ పొందింది, బాప్తీసం తీసుకుంది, దేవుని సన్నిధిలో సీనియర్ విశ్వాసిగా ఉంది. వాళ్ళ అమ్మాయి రక్షించబడాలని ఎవడో తాడుగాడుతాడు, ఎవడో గది చేస్తాడని చెప్పాట. వాళ్ళ అమ్మాయి కోసం అంటే ఈవిడ ఎక్కడికి వెళ్ళిందంట? గుళ్ళు గోపురాలకి వెళ్ళింది. పక్కోళ్ళు చెప్పుంటారు, ఎప్పుడు చర్చికి వెళ్ళా నీకేమవుతుంది, ఏం అవ్వలేదు కదా, వెళ్దాంరా అని శోధించినప్పుడు ఈమె నిలబడి చెప్పాల్సిన మాట ఏంటంటే, బతికించిన ఆయన ఇష్టమే, చచ్చిపోయిన ఆయన ఇష్టమే. ఇంతకాలం నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన వదిలిపెట్టి నేను రాను, ఏం జరిగినా ఆయన చిత్తమని చెప్పి నిలబడిపోంటూ ఒకవేళ వాళ్ళ కూతుర్ని దేవుడు బతికించినేమో. ఆయనకు అసాధ్యమైంది ఏది? మానవుని నిర్మించింది ఎవరండి? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల జీవవాయువునుగా నరుడు. అసలు అవయవాలు చేసింది ఆయన కదా, కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయన కదా, కిడ్నీ ఇచ్చింది ఆయన కదా, లోపల లివర్ ఇచ్చింది ఆయన కదా, లోపల గుండె ఇచ్చింది ఆయన కదా, బ్రేకులు ఇచ్చింది ఆయన కదా. మరి ఆ దేవుడిని వదిలిపెట్టి వేరొక దేవుడి దగ్గరికి వెళ్తే ఈ నెల సహాయం చేస్తాడు అంటే, నిన్ను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం ఫెయిల్ అయిపోకూడదు. బాధాకరమైన విషయం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు దూషిస్తున్నాం. ఈ శ్రమ నాకు మేలు కలుగుటకే వచ్చిందని మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. ఒక రోజున యేసు ప్రభువు వారు బోధ చేస్తుంటే ఆయన చెప్పిన బోధ ఏంటంటే, తీయండి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 65, 66, 67, 68 వచనాలు. మరియు ఆయన
వానికి ఆ, ఆ, ఆ. అప్పటి నుండి ఆయన శిష్యులలో ఆయనను వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవడి యొద్దకు వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక రోజున బోధ చేస్తున్నారు. చేస్తూ అన్నారు ఆయన, నా శరీరము తిని నా రక్తము త్రాగి తినే కానీ మీరు నిత్య జీవమునకు వారసులు కాలేరని చెప్పాడు. ఈ బోధ విన్న వాళ్ళు చాలామంది యూదులు వెనదిరిగి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? గల కారణం ఏంటో చెప్పంటారా? ఈ బోధ ఎలాగుందన్నారు వాళ్ళు? కఠినముగా ఉందన్నారు. ఎందుకు కఠినంగా ఉందా బోధ వాళ్ళకి అంటే, యేసయ్య బోధను వాళ్ళు అపార్థం చేసుకున్నారు, వాళ్ళు లిటరల్గా తీసుకున్నారు. మీకు విషయం చెప్తాను, ఎందుకు యూదులందరూ యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే, యూదులు సాధారణంగా రక్తాన్ని తినరు, రక్తాన్ని త్రాగరు. వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చెప్పమంటారా? రక్తము ప్రాణమే గనుక రక్తాన్ని మీరు తినొద్దన్నాడు, రక్తాన్ని మీరు వాళ్ళు ఏం చేయొద్దన్నాడు? త్రాగొద్దన్నాడు. అందుకనే యూదులు మాంసం వండుకునేటప్పుడు ఆ మాంసాన్ని చాలా శుభ్రంగా గడుగుతారు. శుభ్రంగా గడగడం మాత్రం కాదు, ఆ మాంసానికి ఇంత రక్తము కూడా లేకుండా శుభ్రంగా గడుక్కుని వాళ్ళు భోజనం వండుకుంటారు. మనం ఏం చేస్తాం తెలుసా? హిందువులు మార్కెట్లోకి వెళ్తే రక్తాన్నే అమ్ముతారు మనకి. మీకు తెలుసా? రక్తాన్ని ఇలాగా ఒక గిన్నెలో పెట్టి రక్తాన్ని అందులో పెట్టి రక్తాన్నే మనకు అమ్ముతారు వండుకోవడానికి. వాళ్ళకి తేడా అది. వాళ్ళ రక్తాన్ని తినరు. ఈ రక్తాన్ని తినే బ్యాచ్ మంది. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇదేంటి ఈయన రక్తం తాగమంటున్నాడేంటి, శరీరం తినమంటున్నాడేంటి? ఓకే, శరీరం అంటే తింటాం, రక్తాన్ని తాగమంటాడేంటి? ఇది కఠినమైన బోధ, ఎవడింటాడు ఈ బోధ అని అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతున్నప్పటికీ యేసుప్రభు వారి దగ్గర ఎవరూ లేరండి, ఎవరూ లేరు. అయ్యా, అద్భుతాలు చేసుకున్నవాడు పోయాడు, స్వస్థతలు పొందిన వాళ్ళు పోయారు, యేసు లాంటి దేవుడు లేడు, ఈయనే దావీదు కుమారుడు అన్న వాళ్ళు పోయారు, హోసన్నా చేయమన్న వాళ్ళు పోయారు, అందరూ పోయారు. ఆఖరికి మిగిలింది ఎవరండి? 12 మంది మిగిలారు. ఈ 12 మంది ఎంక చూస్తున్నాడు, ఏరా బాబు మీరు కూడా పోతారా అన్నాడు. అంటే యేసు అందులో ఒకడున్నాడండి, పేతురు. ముందులే, ఎక్కడ పోతాం ప్రభువా, ఎక్కడ పోతామయ్యా, ఎక్కడ పోతాం ప్రభువా? ఈ 3 సంవత్సరాలు నువ్వు చూపించిన ప్రేమ ఉందే, ఈ 3 సంవత్సరాలు నువ్వు చూపించిన ఆప్యాయత ఉందే, ఈ 3 సంవత్సరాలు నువ్వు చూపినటువంటి ఆ జాలి కనికరం ఉందే, నువ్వు తప్ప ఎవడు చూపిస్తాడయ్యా అని అంటాడు. నువ్వు చెప్పిన 3 సంవత్సరాలు నువ్వు చెప్పిన మాటలు ఉన్నాయే, బోధ ఉన్నాయే, ఆ మాటలు లేసి మేము ఎక్కడ పోతాం ప్రభువా? అసలు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు కదా నువ్వయ్యా, అసలు నిన్ను వదిలేసి మేము ఎక్కడ పోతామయ్యా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోవయ్యా? నీవే దేవుని కుమారుడు, నీవే నిత్యమైన వాడని కడుపులో ఏది దాచుకోడండి పేతురు, అంతా బయటికి కక్కేస్తాడు. పేతురికంటే కుయుక్తి తెలదండి. పేతురికి కుయుక్తి తెలదు, కుట్ర తెలదు, కుసిద్ధం తెలదు. పేతురుకున్న మంచి బుద్ధి చెప్పమంటారా? హృదయంలో ఏది ఉంటే అది ఏం చేస్తాడు? బయటికి అందరు అదే బ్యాచ్ ఏంటి? అంత కుళ్ళి కుసిద్ధంతో ఉన్న బ్యాచ్ ఏంటి? ఎవరు మాట్లాడతలేదు? కుళ్ళి కుసిద్ధం అంటే ఎవడు పాడు, నువ్వే పోతావు, నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేనేమవను, సంఘం ఏమవ్వదు, దేవుడు ఏమవ్వడు. ఎందుకంటే స్థాపించింది చెప్పండి అంటాడు. దేవుని ఆలయం ఎప్పటికీ ఏం కాదండి, మనుషులు మారుతాం అంతే తప్ప దేవుని ఆలయం స్థిరంగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్ర. కుళ్ళి కుసిద్ధం లేనోడండి, కుతంత్రం లేనోడండి, కల్మషం లేని మనిషి అండి, లోపల ఏది ఉంటే అది మాట్లాడే తత్వం కలిగినోడండి. అందుకనే పేతురుని దేవుడు ఏం చేశాడు చెప్పమంట? ప్రధాన అపోస్తులుగా చేసి సంఘం యొక్క తాళపు చెవులు పేతురికి ఇచ్చాడండి దేవుడు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. వినండి, రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఒక దైవజనుడు పట్టుకున్నారటండి. అతను ఇంచుమించు 60 సంవత్సరాలు పరిచర్య చేశాడట, దేవుని సేవ చేశాడట. చేసిన తర్వాత ఆయన పట్టుకుని అన్నారట, కైసరు ప్రభు అంటే బ్రతుకుతావు, యేసుక్రీస్తు ప్రభు కాదని విసర్జిస్తే చచ్చిపోతావు. కైసరు ప్రభు అంటే బ్రతుకుతావు, యేసుక్రీస్తు ప్రభు అంటే గనక చచ్చిపోతావు. యేసు ప్రభుని విసర్జిస్తే గనక నువ్వు బతుకుతావు, లేదంటే నువ్వేమైపోతావు, చంపేస్తావు అన్నారట. ఆయన ఆ రోమా సైనికులందరి మధ్యలో నిలబడి అంటున్న మాట, అయ్యా 60 సంవత్సరాల నుంచి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను. ఈ 60 సంవత్సరాల్లో నా దేవుడు ఎప్పుడు నన్ను అవమానపరచలేదయ్యా. ఈ 60 సంవత్సరాల్లో దేవుడు నాకు ఎప్పుడు ఏ లోటు చేయలేదయ్యా. ఈ 60 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎప్పుడు అసహ్యంగా చూడలేదయ్యా. ఈ 60 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎప్పుడు ప్రేమించకుండా వదిలిపెట్టలేదయ్యా. నా అవసరత తీర్చకుండా నన్ను వదిలిపెట్టలేదయ్యా. ఈ 60 సంవత్సరాలు నన్ను ఎంత తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా ఎక్కువగా ఆయనే ప్రేమించాడయ్యా. అంతగా ప్రేమించిన ఆ యొక్క యేసును నేను ఒక్క దానికోసం ఎందుకయ్యా, నా ప్రాణం కోసం ఎందుకు నేను వదిలేసుకుంటానయ్యా. అవసరమైతే నా యేసు కొరకు ప్రాణం ఇస్తారు, కానీ అంత ప్రేమించిన యేసయ్యను మాత్రం నేను వదులుకోను అన్నాడట. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనకరం అండి. ఆ దైవజనుడు చెప్పిన మాట, ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడూ నన్ను ఆయన ఎప్పుడూ మోసం చేయలేదయ్యా, ఎప్పుడు నన్ను అవమానపరచలేదయ్యా, ఎప్పుడు నన్ను దూషించలేదయ్యా. పడిపోయిన నన్ను లేవనెత్తాడు, నేను వద్దనుకున్నప్పుడు ఆదరించాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తాడు, నన్ను ఎవ్వరూ ప్రేమించడం లేనప్పుడు నన్ను ప్రేమించాడు. అంత ప్రేమించిన వాడిని, అంత ఆదరించిన ఆ యేసయ్యను నేను ఎందుకయ్యా నా ప్రాణం కోసం నేను వదిలేస్తాను. నా మరణము పరలోక రాజ్యానికి ముఖద్వారము లాంటిదయ్యా. అవసరమైతే ప్రాణం ఇస్తారు, కానీ నేను నమ్మిన యేసయ్య, నన్ను ప్రేమించిన యేసయ్యను మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పాడటండి ఆ దైవజనుడు. యేసయ్యకు స్తోత్రం. 2 చేతుల పైకి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మన మనస్తత్వం ఏంటో దేవుడు పరీక్షిస్తాడు. బాగున్నప్పుడే కాదు, శ్రమలో కూడా నా ప్రభు నాకు కావాలి అంటే గనక నిన్ను స్థిరపరచి రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని చెప్పుకున్నాం? నెంబర్ 1, ఆయన అద్భుతములు మాత్రమే కాదు, మారా అనుభవంలోనికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. మారా సమయంలో మన మనస్సు పరిస్థితి ఏమిటో ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. 3వది చూద్దాం, తీయండి. 3వది, మారా ఎదురైనప్పుడు ఎవరి పక్షంగా నిలబడతావో దేవుడు చూస్తాడట. రైట్, రండి, ఇక్కడ రండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20, నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. వినండి, ఇక్కడ జాతకనండి మాట. 24వ వచనం చదివారు, అందరూ చదవండి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాడు. అక్కడ ఏమి లేవు తాగడానికి, చెప్పాలి, ఏమి లేవండి. ఉన్న నీళ్ళు కాస్త ఎలాగున్నాయి? చేదుగా ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేయాలి? అంతకుముందు దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని చేశాడు కదా. అయ్యా, మా కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు ప్రభువా, మమ్మల్ని ఎంతగానో కాపాడావు ప్రభువా, ఐగుప్తీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించావు ప్రభువా, ఫరో సైన్యం నుంచి మమ్మల్ని కాపాడావు ప్రభువా, మా కొరకు ఎర్ర సముద్రాన్ని ఆరినేలగా చేసి మమ్మల్ని నడిపించావు ప్రభువా, బయటకు తీసుకొచ్చావయ్యా. ఇదిగో ఇక్కడ మారా లాంటి నీళ్ళు ఉన్నాయ్యా, కొంచెం మార్చు ప్రభువా అని చెప్పి వీళ్ళందరూ ఏం చేయాలి? చెప్పాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి బదులుగా వీళ్ళు ఏం చేశారు? శనిగారు. ఏం చేశారు చెప్పండి? ఒక పక్షమేమో సనిగే బ్యాచ్, ఇంకొక పక్క ఇంకొక దైవజనుడు, ఆయన పేరేం పేరు?
మోషే. మోషే ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఇప్పుడు మోషేకి ఒక్కడికైనా ప్రాబ్లము? వినండి. బట్ నీటి సమస్య మోషేకి కూడా ఉంటుందా ఉండదా? మోషే కూడా బయట నుంచి వచ్చాడు, వాళ్ళలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు సమస్య వస్తే మరి మోషేకి వచ్చినట్టు కదా, మోషేకి కూడా సమస్య వచ్చినట్టే కదా. ఇలా ఇది ఎలా ఉంటుందంటే పీత కష్టాలు పీతవే, అదే సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవన్నట్టుగా వీళ్ళకే సమస్య ఉందో మోషేకి కూడా ఏ సమస్య ఉంది? నీళ్ళు సమస్య ఉంది. వీళ్ళు ఎలాగైతే చేతును ఎదుర్కొంటున్నారో మోషే కూడా ఏమి ఎదుర్కొంటున్నాడు? చేదు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఇంకో బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం ఏ బ్యాచ్లో ఉండాలి? చాలా శుభ్రంగా చెప్పారు. స్తోత్రం చెప్పండి సార్. అబ్బాబ్బాబా మిమ్మల్ని చెప్తుంటే ముద్దొచ్చేస్తున్నారు. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఏ బ్యాచ్లో ఉండాలి మనం? గట్టిగా చెప్పండి అమ్మా, ఒకసారి చెప్పండి. చాలా ముద్దొచ్చేస్తున్నారు మీరు, నాకు చాలా ముద్దొచ్చేస్తున్నారు మీరు. మళ్ళీ కానీ ఒక మాట చెప్తాను వినండి. మీరందరూ ప్రార్థన చేసే బ్యాచ్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఏం చేయకూడదు? ఎవరో మాట్లాడతలేదు. ఇప్పుడు అలా కాదండి, మీరు ముద్దొచ్చే మాట చెప్పారు, మేమందరూ ఇందులో ఉంటామన్నారు. మరి సనుగుడైన మాట ఎందుకు గట్టిగా పోతున్నారు? ఏం చేయకూడదు? ఏ బ్యాచ్లో ఉండకూడదు? ఇద్దరు ఒకే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇద్దరు వ్యక్తులు. ఇశ్రాయేలు ప్రజానీకం అంతా కూడా సనగడం ప్రారంభించారు. మోషే ఒక్కడే ఏం చేయడం ప్రారంభించాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సనుగుడు ఎంత భయంకరమైందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుడండి వినండి, దేవుడండి ఈ భూప్రపంచం మీద, ఈ భూప్రపంచం మీద ఏ సంఘములో అయినా, ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల్లో, సార్వత్రిక సంఘములో కానివ్వండి, ఇశ్రాయేలు జనాంగం మధ్యలో ఆనాడు కానివ్వండి, ఈనాడు సార్వత్రిక సంఘాలు ఎన్నైతే ఉన్న అన్నిటిలో కానివ్వండి, దేవుడు బాగా అసహించుకునేటువంటి గుణం ఏదంటే సనుగుడు అనే గుణం. సనుగుడి ఎవరైతే చేస్తారో వాళ్ళంట దేవుడికి పరమ అసహ్యం అంటండి. సనుగుడి చాలా భయంకరమైనటువంటి దరిద్రమైనటువంటి అలవాటండి. సనుగుడి ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికంట సాతాను వస్తాడట. ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి ప్రభు వస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సనుగుడు ఎంత భయంకరమైన అలవాటో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. తీయండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం అందరూ తీయండి, దయచేసి బైబిల్ అందరూ తీయండి, అందరూ చదవండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా ఎవరికి వినబడిందట? ఇప్పుడు వినండి. మీరు ఇద్దరు ముగ్గురు కలుసుకుని సనుగుతున్న సనుగు ఎవరింటారు? ఎవరికి వినబడుతుంది? చెప్పండి, ఎవరికి వినబడుతుంది? మనుషులకు వినబడదు. మరలా చెప్తున్నాను, మీరు ఎక్కడో సనుక్కుంటారు, ఆ సనుగుడు పాస్టర్ గారికి వినబడదు. మీరు ఎవరి కొరకైతే సనుక్కున్నారో ఆ వ్యక్తికి మీ సనుగుడు వినబడదు, కానీ ఒక ఆయన వింటాడట. అందుకే అన్నాను, అన్నిటికంటే అసహించుకునే గుణం ఏదంటే సనుగుడు అనే గుణాన్ని నా దేవుడు అసహించుకుంటాడండి. వినండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సనగడం ప్రారంభిస్తే అది ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడట. దేవుడు విని ఏం చేశాడో చెప్పమంటారా? ఆ కొన నుంచి కాల్చడం ప్రారంభించాడట. అంటే రగులుకోవడం ప్రారంభించాడట. అంటే దహించడం ప్రారంభించాడు. అంటే దేవుడికి ఎంత కోపం ఉందో చూడండి. ఎవరినైనా క్షమిస్తాడు, కానీ సనిగే వాళ్ళని బైబిల్ గ్రంథంలో ఎక్కడ క్షమించలేదండి. అంటే సనుగుడి అనేది దేవుడికి పరమ అసహ్యమైన గుణం అండి. మీలో చాలామంది దేవుడు పని చేస్తూ ఉంటారు. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. నాకు భోజనం పెడుతుంది ఒక ఆవిడ, పెద్ద ఆవిడే. పెడుతుంటే ఆవిడ భోజనం పెడుతుందనే కానీ దిక్కుమాలి సంత, నేను ఒక్కరిదానే ఉన్నాను, నేనే పెట్టాలా, నేనే చెయ్యాలా, నేనే వండాలా అని మొదటి రోజు నాకు భోజనం పెడుతూ ఆవిడ
గొనుక్కుంటూ ఏం చేసింది, పెట్టింది. నేను అన్నాను, అమ్మ నీకు అంత బాధకుంటే నేనే పెట్టుకుంటానులే, వెళ్ళిపో అమ్మా అన్నాను. ఆ మరుసటి రోజు చర్చిలోకి వచ్చేటది, నా కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయిందండి, నా కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ మరుసటి రోజునే నేను వాక్యం చెప్పాలి, నా కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయిందండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి అందరికీ చెప్తుంది. అలా పాస్టర్ గారు చెప్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. రాత్రి ఇవిడ ఏం చేసింది, ఏ పని చేసింది ఇవిడ చెప్పండి? అందరి దగ్గరికి వెళ్ళి ఏమని ఉంటుంది ఇవిడ, అయ్యగారు పాస్టర్ గారు వస్తున్నారు, నేను ఆయనకి ఏం పెడతాను, భోజనం పెడితే నేను ఏం చేయబడతాను అనే ఉద్దేశంతో వచ్చిందా? వచ్చిన పని ఎలా చేసి మొదలెట్టింది? మరి ఇప్పుడు ఇవిడికి ఆశీర్వాదం రావాలా, శాపం రావాలా చెప్పండి? నాకు అప్పుడు అర్థమైంది. ఏమిటి చెప్పమన్నారా, చాలామంది దేవుని పని చేస్తున్నారు కానీ సనుక్కుంటూ చేయడం వల్లే మన జీవితాలు బాగుపట్టలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, చిచ్చి నేనే ఉన్నాను, ఈ దిక్కుమాలకి నేను తప్ప ఎవడో లేడు, నాకే పడిపోయింది బావా, నేనే చేస్తున్నాను బావా అన్న ఉద్దేశంతో ఆవిడ చేయటం వల్ల ఆవిడ శాపం తెచ్చుకుందా, ఆశీర్వాదం తెచ్చుకుందా? చెప్పండి. నాకు అప్పుడు అనిపించింది, దేవుడి పని మనం ఏది చేసినా సనుక్కుంటూ చేస్తే మనకి దీవెన రాదండి. జనాల దృష్టిలో అది ఏమంటే చెప్పండి, అబ్బా దేవుని పని బాగా, జనాలందరూ అనుకుంటారు వీళ్ళు దేవుని పని చాలా బాగా చేస్తున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే పని ఎలా చేస్తున్నారు చెప్పండి? ఎలా చేస్తున్నారు అంటే సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆ పని చేయటం వల్ల ఈ ఆశీర్వాదం వీళ్ళకి రావట్లా. ఆశీర్వాదానికి బదులుగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను వినండి. మనం మీకు చేతనవుతే చెయ్యండి, చేత కాకపోతే వదిలేయండి, కానీ సనుక్కోవద్దు. సనుక్కోవడం అనేది దేవుడికి అసహ్యమైన గుణం, అసహించుకునే గుణం. అరణ్యములో ఎంతమంది రాలిపోలేదండి సనుగుడు వల్ల? ఇశ్రాయేలు ప్రజలండి. ఇంకో బాధాకరమైన విషయం చెప్పమంటారా? మోషే అక్క పేరు ఏం పేరు? మోషేకు ఒక అక్క ఉంది కదా, అక్క పేరు ఏం పేరు? మిరియాం. మోషే అన్న పేరు ఏం పేరు? అహరోను. ఈ అక్క ఈ అన్న ఇద్దరు కలిసి, మిరియాము అహరోను ఇద్దరు కలిసి ఈ మోషే గారు నల్ల అమ్మాయిని చేసుకున్నాడు. ముందు అమ్మాయి చచ్చిపోయింది, సిప్పోరాలో చనిపోయారు అనుకుంటా. కూషీరాలను ఒక అమ్మాయిని చేసుకున్నాడు. కూషీరాలు అమ్మాయిని చేసుకుంటే వీళ్ళిద్దరు ఏకమయ్యి, చూసావా ఆడు పోయి ఏం చేసుకున్నాడు? నల్లదాన్ని చేసుకున్నాడు. పోయి చూసావా నల్ల అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పి ఎవరు సరగడం మొదలెట్టింది? ఆడబొచ్చు సనగడం వినబడితే మోషేకి వినబడలేదు. ఈ సనుగుడు ఎవరన్నారు? ఎవరన్నారండి? దేవుడిని ఏం చేశాడండి? వెంటనే కుష్టి వ్యాధి రప్పించాడు మిరియాంకి. అంటే సనుగుడంత భయంకరమైంది. సనుగుడంత భయంకరమైందండి. సొంత మోషే తక్కువడా, అహరోను తక్కువడా, మిరియాం తక్కువైందా? మిరియాము ప్రవక్తిని, అహరోను ప్రధాన యాజకుడు, మోషే నాయకుడి మీద వీళ్ళిద్దరూ సనుగితే అక్కని కూడా చూడలేదు దేవుడు. నా సేవకుడైన మోషేతో మీరు సనుగుతారా అని అక్కని కూడా చూడలా, ప్రవక్తని కూడా చూడలా. వెంటనే కుష్టి వ్యాధి రప్పించాడు. నాకు చాలా భయం వేసిందండి. నువ్వు ఏదైనా పని చేస్తే మనస్ఫూర్తిగా చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. మరి ప్రార్థించేవారు పని ఎలా చేస్తారు? సనిగేవాడు పని ఎలా చేస్తాడు? మరి ప్రార్థించేవాడు పని ఎలా చేస్తాడు? ఇద్దరు ఉన్నారండి ఇక్కడ. ఒకళ్ళేమో సనిగారు, ఒకళ్ళేమో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేసేవాడు పని చేయాలంటే ఎలా చేస్తాడు? ప్రభువా, ఈ పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ పని చేయాలంటే నాకు బలం సరిపోదు, శక్తి సరిపోదు, ఆరోగ్యం సహకరించడం లేదు, కాళ్ళు లాగేస్తున్నాయి, నడుము లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి. ఈ పని చేయాలన్న ఆశ అయితే నాకుంది, కానీ నీవు నాకు బలమిస్తే, నీవు నన్ను స్వస్థపరిస్తే నీ పని చేసుకుంటాను బాబు అని ప్రార్థించే బిడ్డలు చేస్తారంటే ఈ పని. హల్లెలూయా. 2 చేతుల పైకే చెప్పండి. మరి శనిగే వాళ్ళు ఏం చేస్తారు? దిక్కుమాలి సంత. నేను తప్ప పాస్టర్ గారికి
ఎవడో కనపడతలేదు, నేనే కనపడుతున్నాను, నేనే తోమాల, నేనే చెయ్యాల, నేనే అంట్లు కడగాల. ఊరు బాబు, అంట్లు కడడం అనేది ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం. వంటలు కడుగుతూ ఉంటుంటే దేవుడు పైన పులకించిపోతాడట. అబ్బా, అందరు తినేసిపోయారు కానీ ఈ బిడ్డ మాత్రం శుభ్రం చేసే పరిచర్య చేస్తుందని నువ్వు చేస్తూ ఉంటే దేవుడు ఆనందపడిపోయి పులకించిపోయి నిన్ను దీవించాలని చెయ్యి నెత్తి మీద పెడితే అప్పుడు మొదలెడతావట. ఏదో దిక్కు నేనేమన్నాను, ఎవడో చేయట్లేదు, ఏదో పాటు చిచ్చి చేయకూడదు అనుకుంటున్నాను. కానీ సనుగుడు అనేది, అమ్మా మళ్ళా చేతులు దండం పెట్టి చెప్తున్నా, చర్చిలో నుంచి బయటికి వెళ్ళి నువ్వు శనిగావంటే నీ సనుగుడు దేవుడు వింటాడు. మిరియాము అహరోను ఎక్కడో శనిగారు, మోషేకు వినబడలేదు. ఎవరికి వినబడింది? దేవుడికి వినబడింది. దేవుడు ఏం చేశాడు? కుష్టి వ్యాధి రప్పించాడు. సనగడం అనేది దేవుడికి అసహ్యం. వీళ్ళు అసలు ఏం చేయాలి? అసలు నీళ్ళు లేనప్పుడు ప్రార్థనకు బదులు ఏం చేయడం మొదలెట్టారు వీళ్ళు? సనగకూడదు. అద్భుతమైన మాట చెప్తున్నావా? సనగకుండా ప్రార్థన చేయి, 1000 ఏనుగుల బలాన్ని ఇస్తాడు, 1000 రెట్ల ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. నీవు ఊహించని రీతిలో నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. గల కారణం ఏంటో చెప్పమంటావా? దేవుని మందిరములో సనగక నీవు పనిచేసావు, పరిచర్య సనగక పనిచేసావు, సనగక దేవుని యొక్క కార్యాలు జరిగించావు. కాబట్టి ఎప్పుడు నా దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు? యేసయ్యకి స్తోత్రం చెబుదామా? ఆఖరిగా ఒక మాట చెప్తాను, ఎప్పుడు నీ నోట స్తుతి ఉండాలి. అయ్యా ఈ పని ఇచ్చావు నీకు స్తోత్రం, అయ్యా నువ్వు నడిపించావు నీకు స్తోత్రం, నన్ను ఆరాధన నడిపించావు స్తోత్రం, గిన్నెలు కడిగే పరిచర్య ఇచ్చావు స్తోత్రం, పరదాలు వేసే పరిచర్య ఇచ్చావు స్తోత్రం, కుర్చీలు వేసే పరిచర్య ఇచ్చావు స్తోత్రం. ఎవరి నోటిలో నిత్యము స్తుతి ఉంటుందో వాళ్ళ స్థితి మార్చే దేవుడు నా యేసయ్య. 2 చేతుల పైకి ఎత్తేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సనిగే వాళ్ళు లయమైపోతే స్తుతించే వాళ్ళు స్థితి మార్చేవాడు నా దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సనిగే బ్యాచీలో ఉందామా, ప్రార్థించే బ్యాచీలో ఉందామా? ఇప్పుడున్న స్థితిని బట్టి నువ్వు సనుగుకోకు, ఇప్పుడున్న స్థితిని బట్టి చేదును బట్టి సనుక్కోకు, ఇప్పుడున్న కష్టాన్ని బట్టి సనుక్కోకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి అనారోగ్యాన్ని బట్టి సనుక్కోకు, ఇప్పుడున్న కరువును బట్టి సనుక్కోకు. ఇలాంటి స్థితిలోనే నీవు దేవుణ్ణి స్తుతిస్తే రాబోయే కాలములో నీ స్థితి మొత్తం నా దేవుడు మార్చేస్తాడు. దేవుని బిడ్డ, నా దేవుడు స్థితి మార్చేవాడై ఉన్నాడు. కథ మొత్తం మార్చగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చెప్పాను చెప్పండి. నెంబర్ 1, మారా దగ్గరికి నడిపించినప్పుడు మారాను మన జీవిత అద్భుతాలు మాత్రమే కాదు, మారాను కూడా దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. చెప్పండి, అద్భుతములు మాత్రమే కాదు అనండి, మారాను కూడా అనుమతిస్తాడు. రెండవది, మారా దగ్గరే చెప్పండి మన హృదయ స్థితిని పరీక్షిస్తాడు. మూడవదిగా, మారా దగ్గరే ఏ పక్షముగా ఉంటావో చూస్తాడు. నాలుగవదిగా, ప్రార్థించే వారికి పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. 2 చేతులు చెప్పండి. సనిగే వారికా, ప్రార్థించే వారికా? చెప్పాలి. శనిగే వారికి ఇవ్వడట పరిష్కారం. ఎవరికి ఇస్తాడట? ఇప్పుడే వినండి. 4వదిగా, ప్రార్థించే వారికే పరిష్కారం ఇస్తాడు. ఎవరు ప్రార్థన చేశారు అక్కడ? మోసే ప్రార్థన. వినండి జాగ్రత్త. ఎవరు చేశారు ప్రార్థన? దేవుడు ఎవరితో మాట్లాడాడు? శనిగే వారితో మాట్లాడా, మోసేతో మాట్లాడా? మోసేతో ఏమన్నాడు? అయ్యా అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చి అక్కడ ఏమన్నాడు? నీళ్ళలో ఏమన్నాడు. అప్పుడు ఆ నీళ్ళు ఎలాగ మారాయి? ఎవరు చేశారు ఈ పని? శనిగే వాళ్ళు చేశారా, ప్రార్థించే వాళ్ళు చేశారా? అంటే ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. శనిగే వారికి కాదండి, శనిగే వారికి దేవుడు జవాబు దయచేయడు. శాపం వస్తుంది, అగ్ని రగులుకుంటుందట. మరి ఏది ఎవరికి పరిష్కారం ఇస్తాడు దేవుడు?
ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకే దేవుడు పరిష్కారం ఇస్తాడట. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి మనకి? పాఠం చెప్పాక ప్రశ్నలు ఇస్తారా, పాఠక చెప్పక ముందు ప్రశ్నలు ఇస్తారా? టీచర్లు ఇక్కడ ఉన్నారు, చెప్పండి. పాఠం చెప్పిన తర్వాత ప్రశ్నలు వేస్తామా, పాఠం చెప్పకుండా ప్రశ్నలు వేస్తామా? అంటే ప్రశ్నలు ఉన్నాయంటే ఆల్రెడీ దానికి జవాబులు ఉన్నాయి. జవాబులు ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు మనం వేస్తాం. జవాబులు లేకపోతే ప్రశ్నలు మనం వేయం. మన రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము అనే ఒక ఆవిడ రాష్ట్రపతి ఉంది కాబట్టి రాష్ట్రపతి ఎవరన్నా ప్రశ్న వచ్చింది. మన ముఖ్యమంత్రి ఎవరు బాబా? వినండి, ప్రశ్న రాకముందు దేవుడట మన కొరకు జవాబు దాచి ఉంచాడట. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? సమస్య రాకముందే మన కొరకు పరిష్కారము నా యేసయ్య దాచి ఉంచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేదు నీళ్ళు ఉన్నాయి. ఆ చేదు నీళ్ళకు పరిష్కారం దేవుడు అక్కడ చెట్టును పెట్టాడు. ఆ చెట్టు కొమ్మదే చెందులేయాలి, నీటిలో వేస్తే చాలా నీళ్ళు ఏమైపోతాయి? బిడ్డ, ఇక్కడ కూర్చున్న నీకే చెప్తున్నా, నీ సమస్యకు నా దేవుడు పరిష్కారాన్ని దాచిపెట్టాడు. నీ ఏడుపు పరిష్కారాన్ని దాచిపెట్టాడు. నీ కష్టానికి దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. నీ వేదనకు నా దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. నీ కన్నీళ్లకు నా దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. నీ కరువుకు నా దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. నీ రోగానికి నా దేవుడు పరిష్కారం దాచిపెట్టాడు. ఆయనే పరిష్కరించగల దేవుడు. ఎవరికి పరిష్కారం దాస్తాడంటే ప్రార్థించే బిడ్డలకే పరిష్కారం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారం ఎవరికి ఇస్తాడంటే ప్రార్థించే బిడ్డలకే పరిష్కారం ఇస్తాడు, కానీ సనిగే వాళ్ళకి పరిష్కారము ఇవ్వడు. యాకోబు దగ్గరకు వచ్చి అన్నారు, యాకోబా మీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు రా అన్నాడు. కలుసుకోవడానికి కాదు, దేనికట? ఎదుర్కోవడం అంటే యుద్ధం చేయడానికి వస్తున్నాడు రా, మీ అన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు రా అన్నాడు. కలుసుకోవడానికి వస్తున్నాడంటే, అన్నయ్య బాగున్నావా, వదిన ఎలాగుంది, పిల్లలు ఎలాగున్నారు, పశువులు ఎలాగున్నాయి, తమ్ముడా బాగున్నాను రా, నీ భార్యలు ఎలాగున్నారు, నీ పశువులు ఎలాగున్నాయి, కుశలు ప్రశ్నలు అడుక్కోవడం కలుసుకోవడం అంటే. ఎదుర్కోవడం అంటే యాకోబు దొరికితే యాకోబు చంపేద్దామని చూశాడు. అప్పుడు ఏం చేశాడో తెలిసిన యాకోబు మొత్తం అందరినీ రేవి దాటించి రాత్రంతా దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ముందేముంది? సమస్య ఎవరి రూపంలో ఉంది? అన్న రూపంలో ఉంది. మరణము అన్న రూపంలో ఉంది. సమస్య ఉంది. రాత్రంతా యాకోబు ఏం చేశాడు చెప్పమంటారా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలో యాకోబుకు పరిష్కారం ఇచ్చాడట. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ యెరికో గోడలను పడగొట్టాల్సిన యెహోషువకి ఏమి చేయాలో తెలియక అన్ని గుడారాలు పక్కన పెట్టి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటుండగా ఆకాశము నుండి దేవుని దూత దూసిన కత్తి చేత పట్టుకొని యెరికో గోడలను ఎలాగో పడగొట్టాలో ప్రార్థనలో పరిష్కారం ఇచ్చాడంట యెహోషువకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును కరువు వచ్చాక పంపించాడా, కరువు కంటే ముందు పంపించాడా దేవుడు? చెప్పాలా? కరువు వచ్చిన తర్వాత పంపించాడా యోసేపును, కరువు కంటే ముందు పంపించాడా? కరువు వస్తుంది, దానికి జవాబు యోసేపు అని చెప్పి దేవుడు ముందుగానే యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. యోనా నీటిలో పడవేయినప్పుడు నీటిలో పడిన తర్వాత వచ్చింది అనుకుంటున్నారు చేప. యోనా బయలుదేరక ముందే చేప కూడా సిద్ధంగా ఉందట. యోనా పడవేయబడతాడు, చేప వచ్చి మింగాలి. అంటే యోనా ఆ యోధా దేశం నుంచి బయలుదేరక ముందే చేపను కూడా దేవుడు సిద్ధం చేశాడట. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఇశ్రాయేలు జాతి పారసీక మాదియా దేశములో నాశనమైపోతుంటే ఆ దేశంలో ఉన్న జాతిని కాపాడుకోవడానికి ముందుగానే దేవుడు హిస్తేరును అంతఃపురంలోకి పంపించాడు. అంటే అద్భుతం చెప్పమంటారా? ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో, కష్టంతో బాధపడుతున్నావో, సనగకుండా ప్రార్థన చేస్తే నా ప్రభువు నీకు పరిష్కారం ఇస్తాడు. చెప్పండి గట్టిగా. ఏమి ఇవ్వబోతున్నాడు? గట్టిగా చెప్పాలి. ప్రార్థించే వారికి పరిష్కారం ఇచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, మారా నుంచి నీళ్లు తాగిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు 27వ వచనం చదవండి. 27వ వచనం. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ ఎన్ని బుగ్గలట? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్టులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మారా దగ్గర మధురంగా మార్చబడింది, నీళ్లు తాగారు. వాళ్ళు అక్కడి నుంచి ఏలీము అనే ప్రదేశం దగ్గరికి వచ్చారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడో చెప్పమంటారా? మారాను జయించారు కాబట్టి, మోషే అనేవాడు ప్రార్థన ద్వారా మారాను మధురంగా మార్చాడు కాబట్టి, అక్కడి నుంచి బయలుదేరి ఏలీము దగ్గరకు వచ్చేసరికి దేవుడట 12 నీటి బావులను సిద్ధం చేశాడట. అద్భుతం చెప్పమంటారా? మారా దగ్గర 12 మంది గోత్రాలకి ఒకే చెరువు ఉంటే, ఏలీము దగ్గర ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చెరువు ఇచ్చాడట దేవుడు. అంటే బిడ్డ, ప్రార్థించే కుటుంబము నీదైతే, ప్రార్థించే భర్తవు నీవైతే, ప్రార్థించే భార్యవు నీవైతే, ప్రార్థించే కూతురువు నీవైతే, ప్రార్థించే కొడుకువు నీవైతే, ఏ ఇంటిలో ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో అంతమందికి ఒక్కొక్కరికి తన ఆశీర్వాదములను నీటి బావులాగా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళు సమృద్ధిగా తిన్నారంట, సమృద్ధిగా త్రాగిరట. నీళ్లు అక్కడ దిగిరి, నీళ్లు ఉన్న చోట అక్కడ దిగిరి అని ఒక వాక్యం సెలవిస్తుంది. నేనంటాను, సనగడం మానేసి ప్రార్థిస్తే సమస్యకు పరిష్కారం ఇవ్వడం మాత్రమే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీటి బావును దయచేసే దేవుడు అయి ఉన్నాడు. అట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. లేచి నిలబడదాం.